పిల్లలు నమస్తే పిల్లలు. ఒక చిన్న మెమొరీ టెక్నిక్ చెప్తాను మీకు. లాంగ్ టర్మ్ మెమొరీ టెక్నిక్. ఈ లాంగ్ టర్మ్ మెమొరీ టెక్నిక్ అంటే ఏం లేదన్నా, 147 రూల్ అంటే తెలుసు కదా. అంటే ఏదైనా ఒక పద్ధతి. ఏంది 147 అంటే? దీంట్లో గమనించండి. ఒకటంటే ఫస్ట్ డే మీరు చదివే చాప్టర్ కానీ, ఏదైనా ఒక చాప్టర్ చదివాను అనుకోండి, లేదనుకో ఒక క్వశ్చన్ కానీ, లేకుంటే ఏదైనా కానీ మీరు చదివినది దీన్ని తిరిగి ఫస్ట్ డే ఈరోజు చదివినాను అనుకోండి, మళ్ళీ తిరిగి మనం ఎప్పుడు చేయాలా? ఫోర్త్ డే రిపీట్ చేయాలి. అంటే సేమ్ ఏదైతే చదివినారో దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలి. ఈ ఫోర్త్ డే రిపీట్ చేసిన తర్వాత ఫస్ట్ డే అయిపోయింది, ఫోర్త్ డే అయిపోయింది. ఇక రెండోసారి సెవెంత్ డే కూడా రిపీట్ చేయాలి. అంటే మళ్ళీ దాన్ని రివిజన్ చేస్తూ చదవాలి. ఇలా కానీ చదివినా అనుకోండి, చూడండి ఇక్కడ ఒక గీత గీశాను, కొంచెం కనిపించక దాన్నే రెండోసారి గీశాను, ఇంకొంచెం టిక్ కనిపించింది, దాన్నే మూడోసారి గీశాను. ఈసారి ఎంత టిక్గా వచ్చింది చూడండి. ఫస్ట్ డే మామూలుగా, ఫోర్త్ డే కాస్త బాగా, సెవెంత్ డే చాలా బలంగా ఈ గీత కనిపిస్తుంది కదా. సేమ్ అంతే మన బ్రెయిన్లో కూడా ఇలాగే మీకు చదివినది ఫస్ట్ డే మామూలుగా అర్థం కావచ్చు, ఫోర్త్ డే కొంత, సెవెంత్ డే పూర్తి స్థాయిలో అర్థమై మీకు లాంగ్ టర్మ్లో మీరు ఎగ్జామ్స్ అద్భుతంగా రాసే అవకాశం ఉంది. దీన్ని లాంగ్ టర్మ్ మెమొరీగా గుర్తుపెట్టుకొని ఏది చదివినా ఫస్ట్ డే ఒకసారి చదువుకోవాలి, దాన్ని ఫోర్త్ డే రిపీట్ చేయాలి, ఆ తర్వాత సెవెంత్ డేకి రిపీట్ చేసుకొని చదివి మంచి గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేయండి పిల్లలు. అలాగే మీ అందరికీ 10:30 వరకు చదువుకొని చెప్పాను కదా, 10:30కి ఈ మెసేజ్ చేస్తున్నాను. అందరూ థమ్స్అప్ చూపించండి అన్న. థమ్స్అప్ చూపిస్తే మీరంతా మేల్కొని చదివినట్లు లెక్క. ఓకేనా? థ్యాంక్ యూ పిల్లలు.